హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షార్ట్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్, సారీలోని బ్లౌజ్ పీస్తోనే ఇలా 21 ఇంచెస్ హ్యాండ్స్ కటింగ్ చేసి మిగతా పీస్ తోటైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. అది 32 చెస్ట్ వస్తదనమాట. ఈ దీనికైతే మనం 21 ఇంచెస్ హ్యాండ్స్ కటింగ్ పోను. ఇప్పుడు చూడండి, మీకు పీస్ కూడా చూపిస్తాను. ఈ పీస్‌లోనే మనం అడ్జస్ట్ చేసి అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ నార్మల్‌గానే మనం హ్యాండ్స్ ఎలా తీసుకుంటామో అలా మార్కింగ్ అయితే చేసుకొని హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మీకు టైం వేస్ట్ కావద్దని కొలతలు అవి అయితే ఏం చెప్పట్లేను. ఒకవేళ మీకు నా స్టైల్‌లో హ్యాండ్స్ కటింగు అవి కావాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయలేని వాళ్ళైతే లైక్ అయినా ఇవ్వండి. అలా మీరు ఇచ్చే కామెంటు, లైక్‌ని చూసి నేనైతే హ్యాండ్స్ ఎలా డ్రా చేసుకోవాలో అదైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లాత్ అడ్జస్ట్‌మెంట్ కోసమే చెప్తున్నాను. ఇలా హ్యాండ్స్ అయితే తీసాను. 21 ఇంచెస్ పెట్టి హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. క్లాత్ మనకి ఎంత ఉంది, అది లైనింగ్ కూడా నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇలా మనము ఒక సైడ్ వచ్చిన బార్డర్ ఏమో హ్యాండ్స్కి తీసేసుకున్న తర్వాత ఇలా ఇంకో సైడ్ వచ్చిన బార్డర్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి దాన్ని అయితే డిజైన్ లాగా వేసాను అనమాట. ఆ డిజైన్ ఫస్ట్ అయితే మీకు చూపించాను కదా బ్లౌజు అలా. ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, బ్యాక్ ఓపెన్ అనమాట. అందుకని ఫ్రంట్ అనేది మనకు డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా, ఫ్రంట్ ఓపెన్ రావద్దు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకున్నాను. మిగతా క్లాత్ చూడండి, ఈ క్లాత్‌లోనే నేను ఎలా వేసానో బ్యాక్ పార్ట్ ఏమో సైడ్‌కి వేసాను. బ్యాక్ ఓపెన్ ఇలా పరుచుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత నాకైతే సరిపోయింది. ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు మార్కింగ్ వేసుకోకుండా కటింగ్ అయితే చేసుకోగలను. మీరు స్టార్టింగ్‌లో చేసుకునే వాళ్ళైతే మీకు మార్కింగ్ చేసుకొని ఆ పీస్ తీసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కొంచెం కాటన్ టైప్ ఉంది. మళ్ళీ నాకు కటింగ్ చేసుకోగలను కాబట్టి దాని మీద పరుచుకొని అలాగే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అయితే ఇలా చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్‌కి ఇది లెంతీ హ్యాండ్స్ కాబట్టి నేను లైనింగ్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. లైనింగ్ అవసరం లేదని చెప్పిర్రు. అందుకని లైనింగ్ వేయకుండానే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్‌లో ఆ షేప్ అనేది మనము కటింగ్ అయితే చేసుకోవాలి. క్లాత్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇటు చివరికి ఖర్చులోకే పోతదనమాట. ఆ ఖర్చులోకి పోయినా కూడా మనము జాయింట్ అయితే వేసుకుందాము. జాయింట్ వేసుకుంటాం కాబట్టి అది పరుచుకొని అలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఈ ముక్కలతో స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అయితే వేసుకుంటాను. స్టిచ్చింగ్ అయితే ఏం చూపించలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇది క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో దాని గురించి మాత్రమే వీడియో చూపించాను. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన కటింగ్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. చెప్తే నేనైతే కటింగ్ వీడియో కూడా మళ్ళీ ఇంకో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి వీడియో అయితే చూపిస్తాను. ఇలా బార్డర్ వన్ సైడ్ బార్డర్ అయితే ఇట్లా డిజైన్కి తీసుకున్నానని చెప్పాను కదా, క్లాత్ కట్ చేసుకొని ఇలా 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. స్టార్ నెక్ పెట్టాను కదా, దానికైతే ఇలా వేసుకుంటున్నాను అనమాట. నార్మల్‌గా నేనైతే ఇలా డిజైన్ లాగానే వేసుకున్నాను. మీకు కస్టమర్ ఇంకా కొంచెం హెవీగా కావాలనుకుంటే మనము వన్ సైడు ఇటు బ్లౌజ్ సైడ్ నుంచెళ్ళి పోట్లీ బటన్స్ కూడా ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వేసిన తర్వాత పోట్లీ బటన్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మనం కస్టమర్ హెవీగా కావాలనుకున్నప్పుడు దానికి టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని బట్టి మనకు పెట్టుకోవాలన్నమాట. ఇటు సైడ్ నుంచెళ్ళైతే ఇక్కడ ఓపెన్ చేసిన దగ్గర నుంచి పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలానే వేశాను. ఇలా 2 సైడ్స్ వేసిన తర్వాత ఇదైతే లుక్ ఇలా వచ్చింది చూడండి. లోపల నుంచి మనకి చాలా ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఫ్రంటు బ్యాక్ అయితే ఓవరాల్ లుక్ ఇది. ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్. ఇలా స్టిచ్చింగ్ కూడా మీకు స్టిచ్చింగ్ కావాలనుకుంటే మీరైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే నేనైతే వీడియో చేస్తాను. ఇగో లెంతీ హ్యాండ్స్
హ్యాండ్స్ చూసారు కదా, మనకి 21 ఇంచెస్ అయితే వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.